చిత్తూరు జిల్లా పరిధిలో ఇప్పటి వరకు సేకరించిన తోతాపూరి మామిడి రకానికి సబ్సిడీ సొమ్ము 150 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాలకు త్వరలోనే జమ చేస్తారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రమైన కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నుంచి జేసీ విద్యార్థులతో కలిసి వ్యవసాయ అనుబంధ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడాలని ఆ బాధ్యత మండల అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీలోపే క్షేత్రస్థాయిలో తోతాపూరి మామిడికాయలను ఫ్యాక్టరీలకు అందించిన రైతుల రికార్డులు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలకు తరలించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందన్నారు. పూతలపట్టు, పొంగునూరు నియోజకవర్గాలకు చెందిన మామిడి రైతుల జాబితా సమగ్ర వివరాలు పొందపరచాలన్నారు. వేపగుంట, కార్వేట్ నగరం, నిండ్ర, పుల్చల మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, ఉద్యానవన శాఖ డీడీ మధుసూదన్, మార్కెటింగ్ ఏడీ పరమేశన్ తదితరులు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో సమావేశంలో పాల్గొన్నారు. ఆగస్టు 15 తేదీలోపే 150 కోట్లు జిల్లా పరిధిలోని మామిడి రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.